జూలై 13 క్రైస్తవులు అపవిత్రులుగా ఉండాలని సాతాను కోరుతున్నాడు. క్రైస్తవుని రక్తము సాతానుకు తీయగా ఉండవచ్చు, కానీ ఆ క్రైస్తవుని భక్తిని లేదా ఆత్మీయ జీవాన్ని హరించడం వానికి అంతకంటే ఎంతో మధురంగా ఉంటుంది. నిష్కల్మషమైన పరిశుద్ధత అనేది ఒక జెండా లాంటిది. సాతాను దానిని కాల్చి పడగొట్టాలని నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆత్మ తన అంతరంగంలో ఆ జెండాను ఎగరేస్తూ సాతాను బహిరంగ శత్రుత్వాన్ని, దేవునితో నిండైన స్నేహాన్ని చాటి చెబుతుంది. సాతాను ఒక అపవిత్రమైన ఆత్మగాను, విశ్వాసి దేవుని పరిశుద్ధ బిడ్డగాను ఉన్నంతకాలం ఎన్నటికీ ముగిసిపోని ఆ నిరంతర పోరాటానికి కారణం ఇదే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12. హింసకులు తరచుగా సత్క్రియలు చేస్తున్నామనే నెపంతో లేదా నటనతో తమ క్రూరత్వాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని ఆత్మ వారి కపట ముసుగుల గుండా చూసి నరకం నుండి వారు పొందిన ఆజ్ఞలను స్పష్టంగా తెలుసుకుంటుంది. సాతాను తన బాణాలను గురిపెట్టే అసలైన లక్ష్యం దైవభక్తి అనే దేవుని ఆత్మ మనకు స్పష్టం చేస్తుంది. లోకంలో ఒకటి కంటే ఎక్కువ రకాల భక్తులు ఉన్నాయనేది వాస్తవమే కావచ్చు, కానీ సాతాను కేవలం నిజమైన దైవభక్తిని మాత్రమే ఎదిరిస్తాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. క్రైస్తవుని రక్తము సాతానుకు తీయగా ఉండవచ్చు, కానీ ఆ క్రైస్తవుని భక్తిని హరించడం వానికి అంతకంటే ఎంతో మధురంగా ఉంటుంది. వాడు దైవ భక్తి నిమిత్తం విశ్వాసిని శారీరకంగా వధించడం కంటే అతనిని ఆ దైవ భక్తి నుండి వేరు చేసి భ్రష్టుని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. అయితే వాడు తన ఉద్దేశాలను అంత సులభంగా బయటపెట్టడు. ఒకవేళ విశ్వాసుల ఆత్మలను వాడు బంధించలేకపోయినప్పుడు మాత్రమే చిన్న ఆట ఆడుతూ తన క్రూరత్వాన్ని వారి శరీరాల మీద చూపిస్తాడు. అందుకే వారు రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. హెబ్రీయులకు 11:37. హింసకులు అన్నిటికంటే ఎక్కువగా కోరుకున్నది ఏమిటంటే విశ్వాసులను ప్రలోభపెట్టి పాపంలోకి, విశ్వాస త్యాగంలోకి నెట్టడమే. అందుకే వారు క్రైస్తవులను చంపడానికి ముందే వారిని తీవ్రమైన శోధనలకు గురి చేశారు. విశ్వాసి యొక్క ఆత్మీయ కవచాన్ని ఊడదీసి అతడు ఒప్పుకున్న పవిత్ర సాక్ష్యపు స్థిరత్వం నుండి ఆశలు చూపి లొంగ తీసుకోగలిగితే అపవాది దానిని ఒక సంపూర్ణ విజయంగా భావిస్తాడు. క్రైస్తవులు రక్తంతోనూ శారీరక వేదనతోనూ నిండడం కంటే వారు పాపంతోనూ అవినీతితోనూ అపవిత్రులుగా కావడం సాతానుకు ఎంతో ఇష్టం. ఎందుకంటే హింస అనేది సంఘాన్ని కేవలం చక్కబరుస్తుందని, తద్వారా సంఘం మరింత దట్టంగా, బలంగా తిరిగి ఎదుగుతుందని వాడు చరిత్ర ద్వారా నేర్చుకున్నాడు. కానీ పాపం మాత్రమే సంఘాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి హింసకులు నిజానికి దేవుని పొలాన్ని ఆయన కొరకు కేవలం దున్నుతున్నారు. ఆ సమయంలో దేవుడు ఆ పొలాన్ని పరిశుద్ధుల రక్తమనే విత్తనాలతో సమృద్ధిగా విత్తుతాడు.